హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇప్పుడు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తప్పకుండా ఒక క్వశ్చన్ వచ్చేది. ఎందుకంటే నేను చూసి చేసే వీడియో చేస్తున్నాను టాపిక్ వైజ్గా. అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒకటి వచ్చింది, ఈ టాపిక్ నుంచి వస్తుంది అనే విషయాన్ని, ఈ అంశం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. సో ఇదిగోండి, ఇళ్ళకెళ్ళి కూడా ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు వీడియోలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ డిఎస్సికి కానీ ఇంకా ఇప్పుడు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవి రావచ్చు. ఓకే, ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి. మన దగ్గర 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కాదు, ఇంటర్ వరకు తెలుగు ఉన్నాయి. అండ్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ విద్యా దృక్పథాలు కానీ, సైకాలజీ కానీ, ఇంకా ఇంకా షైన్ ఇండియా కానీ, ఇవన్నీ ట్రిక్స్ ద్వారా చాలా చాలా బాగున్నాయి. మీకు ఒక్కసారి డిఎస్సి ప్రీవియస్ పేపర్ చూస్తే మన అసలు ఎన్ని మార్క్స్ ట్రిక్స్ ద్వారా ఉన్నాయో టక్క ఇప్పుడు కూడా చదవకుండా చెప్పగలుగుతారు. మీరు ఒక్కసారి ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను చేస్తున్నా, అది మిస్ కాకండి, ఓకేనా? అయితే ఫస్ట్ ఇదిగోండి, మనకి ఇప్పుడు ఇక్కడ ఏం వచ్చినాయో చూద్దాం. షైన్ ఇండియా మార్నింగ్ చేశాను నేను. సునీత గారు, హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. మీ క్లాసెస్ వినక 3 రోజులు అవుతుంది, 3 days అవుతుంది. మీ హెల్త్ బాగాలేదా మ్యామ్? టేక్ కేర్. జ్వరం వచ్చింది మేడం, జ్వరం వచ్చింది. దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల ఇక తొందరనే కోలుకున్నా. ఇక శాత కాదంటే మళ్ళీ శాతనే కాదు, ఏం లేదు, జ్వరం బాగా వచ్చింది ఇక అంతే. తర్వాత సవీనా మేడం, వీణా అనే రాంగ్ అని చెప్పారు కదా, సవీనా మేడం. నా నేము రాంగ్ చెప్పారు, నా నేము సవీనా. ఓకే మేడం, సవీనా మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, థ్యాంక్స్ మేడం. నా నేమ్ మెన్షన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకు చిన్న బాబు, చూద్దాం ఇంకొకటి, ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు చెప్తున్నారు. సరే, ఇంకోటి మేడం ఎవరు? ఈ సవీనా మేడమే. ఇంకొకటి ఇక్కడ ఏముంది, విద్యారా మేడం. డిఎస్సి సోషల్ క్లాసెస్ చేస్తానండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తా. తర్వాత ఇదిగోండి, నిరోష, కరెంట్ అఫైర్స్ జీకే డైలీ వీడియో చేయండి మేడం. తప్పకుండా ఇవి అదే ఫామ్లో పడుతున్నాయి. ఇక రోజు జీకే మీకు ఎట్లా కన్సిస్టెన్సీతో చదవాలో నేను కూడా అలాగే కన్సిస్టెన్సీతో చెప్తా. మీరు దీన్ని కానీ మిస్ చేయొద్దు ప్లీజ్. ఇంకా నేను ఇప్పుడు చెప్పే ఇవి అయితే నోట్స్లవి వీడియోస్లలో రాసుకొని మరీ నేను చెప్తున్నాను. ఎందుకంటే అందులోకి వెళ్ళి మీరు ఒకసారి పోయిన డిఎస్సిలో ఎవరైతే రాసి ఉంటారో మీరు నా షార్ట్స్ చూడండి. ఆ షార్ట్, ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది డిఎస్సిలో. అది కూడా నాట్ ఓన్లీ టెట్, ఓన్లీ డిఎస్సిలో ఒక్కొక్క షార్ట్ 59 సెకండ్స్. మీరు ఒకసారి రాసిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ఓకే? అవి కూడా ఆ బుక్స్లో చూసి, నేను ఇక్కడ ఎప్పుడైతే వీడియోలు చూసి ఆ బుక్స్లో చూసి చేశానో ఇప్పుడు కూడా అందులో నుంచి చేస్తున్నా. అండ్ మా అక్క కూడా గవర్నమెంట్ టీచరు, సో ఆమె అన్ని నోట్స్ ఎక్కడెక్కడైతే ఆమె మొత్తం నోట్స్ ఎక్కడెక్కడ మార్క్స్ కవర్ చేసిందో అవి కూడా మీకు అన్నీ చెప్తున్నా, ఓకే? కరెంట్ అఫైర్స్ చెప్పమని చెప్తున్నా. నిరోష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కృష్ణ గారు, సోషల్ మెథడ్ చేయండి మేడం. తప్పకుండా చేస్తా, బుక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, ఓకే? రాథోడ్ గారు, నరేష్ మేడం, అన్ని మంత్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనండి? మొత్తం తీసుకొచ్చిన నేను ఇప్పుడు జనవరి నుంచి ఉన్నది, డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నాయి. ఇక మనం చెప్పుకోవడానికే టైం కావాలి, ఓకే? ఇక్కడ నరేష్ గారు చేయమని చెప్తున్నారు, ఓకే? ఇక్కడ హరితారెడ్డి గారు, టేక్ కేర్ మ్యామ్, మీ హెల్త్ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్, ఓకే? మీరు ఇక వీడియోస్ చూస్తూనే ఉండండి అట్లే, ఓకే? హరితారెడ్డి గారు, జీకే రీడ్ చెయ్యాలంటే భయం వేసేది, కానీ మీ వీడియో చూడడం వల్ల ఈజీ అనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మళ్ళీ చెయ్యాలి, ఎందుకంటే డిఎస్సి అన్నీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా జీకేకి అన్నీ చేయాల్సిందే. జీకే ఉండాల్సిందే, కరెంట్ అఫైర్స్ ఉండాల్సిందే, మెథడ్ ఉండాల్సిందే. ఏది నెగ్లెక్ట్ చేసినా రాదు, కానీ లాస్ట్ వరకు ఫైట్ చేయవలసిందే, ఓకే? చదవడం మాత్రం ప్రాక్టీస్ చేయాలి, అటెంప్ట్ చేయాలి, కానీ ఎగ్జామ్ మాత్రం 100% రాయాలి, ఓకే? ఇక తర్వాత చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు. ఇక ఇప్పుడు దీని తర్వాత ఒక వీడియో వస్తుంది. ఇక మీరు 16 మార్కులు
డిఎస్సిలో జేబులు ఎట్లా వేసుకోని చెప్తాను నేను థంబ్నెయిల్ పెట్టి. ఇక మరి అద్దరిపోతుంది. దాని తర్వాత వీడియో చూడండి. ఓకే, ఒక సంస్థకు కానీ ఒక కుటుంబానికి కానీ దేనికైనా సరే ఒక లక్ష్యాలను ఉంటాయి కదా. గట్లనే కూడా మన భారతదేశానికి కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. భారతదేశం సాధించవలసిన లక్ష్యాలు అంటే ఫ్యూచర్ కోసం తప్పకుండా ఇంట్లో వస్తాయి. చూడురు ఒక్కసారి. ఓకే, ఇండియా టార్గెట్ 2024 వరకు అక్కడి నుంచి అయిపోయినాయి కదా. ఈడ పెట్టుకున్నది కదా, ఇక ఎప్పటి వరకు పెట్టుకున్నదో చూద్దాం. 2024లో మనం పెట్టుకున్న టార్గెట్లు చూద్దాం. జీరో డీజిల్ గుర్తుండాలబ్బా, కొంచెం అన్న గుర్తుంటుంది. కానీ వినకపోతే అస్సలు మైండ్లోకి రాదు. మీరు ఎన్ని విన్నా తక్కువనే. మాసపత్రికలు చదువుడు చాలా చాలా ఇంపార్టెంట్. రోజు పేపర్ చదవని వాళ్ళు ఒక్కసారి మాసపత్రిక చదివితే కదా, షైన్ ఇండియా లాంటిది కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా, అట్లాంటిది ఒక్కటి చదివినా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెమన్నా తెలిసి ఉన్న మన చెవుల పడ్డ ఆ వర్డ్ అప్పుడు తప్పకుండా గుర్తుకొస్తుంది మనకు. ఇగో 2024 గుర్తుపెట్టుకోరు. జీరో డీజిల్ అనేది రైతు మోటార్లలో డీజిల్ వేసి మోటార్లు వాడతారు. సో అలా కాకుండా సౌరశక్తి ద్వారా వచ్చే విద్యుత్ వచ్చే విద్యుత్ మోటార్లు వాడాలనేది దీనికి ఇది జీరో డీజిల్ అనేది పథకం, ఒక స్కీమ్ లాంటిది. వీళ్ళ లక్ష్యం అన్నట్టు. ఎప్పుడది 2024 వరకు కంప్లీట్ చేసుకోవాలని పెట్టుకున్నారు. కుసుమ్ అనే స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందబ్బా. కుసుమ్ KUSUM కుసుమ్ స్కీము. ఇది దేనికి సంబంధించింది అంటే రైతులు మోటార్ల డీజిల్ వేసి వాడుతున్నారు కదా, అట్లా వాడకుండా సౌరశక్తితోటి విద్యుత్తుతోటి మోటార్లు వాడాలనేది దీంతో. ఓకే, సౌరశక్తి ద్వారా వచ్చే విద్యుత్ ద్వారా మోటార్లు నడవాలనేది స్కీము కుసుమ్. ఈ కుసుమంజరి అని గుర్తుపెట్టుకోరు. ఓకే, రైతులు కుస్సు ఏమో కేంద్ర ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఒక్కొక్కటి రాష్ట్రం అనేది దానికి వచ్చింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే నేను రాష్ట్రం చదువుతలేనో అది మొత్తం కేంద్ర ప్రభుత్వం అని, మొత్తం భారతదేశం గురించి అని గుర్తుపెట్టుకోవాలి. జల్ జీవన్ మిషన్ ఇది 2024 కల్లా త్రాగే నీరు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఏంటిది? జల్ జీవన్ మిషన్. నల్లా ద్వారా ట్యాప్ ద్వారా త్రాగే నీరు ఇవ్వటం దీని ముఖ్య ఉద్దేశం. దేందబ్బా? జల్ జీవన్ మిషన్. గుర్తుపెట్టుకోవాలి. జల్ అంటే నీళ్ళు కాబట్టి జీవన్ అంటే నీళ్ళ జీవనం కాబట్టి ఇది మీరు గుర్తుకు రావాలి. ఇది ఇయర్ అయితే గుర్తుకు రావాలి. 2024 ఇస్తాడు, 2025 ఇస్తాడు. ఇవి టార్గెట్ పెట్టుకున్నాడు కదా. 2003లో పెట్టుకున్నారో ఎన్నడూ పెట్టుకున్నాడో 2024 వరకు కల్లా అని పెట్టుకున్నాడు. అంటే 2024 దీని కళ ఎంత అయిందో మరి ఎంత % అయిందో చూడుద్దా. త్రాగే నీరు ఇవ్వటం దీని ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ రాష్ట్రం గోవానబ్బా. ఫస్ట్ రాష్ట్రం అయిపోయింది. రాష్ట్రం ఏమింది ఇది? మొత్తం త్రాగే నీరు మొత్తం గోవాకు పంపించడం జరిగింది. అంటే ట్యాబ్ తోటి త్రాగే నీళ్ళు రావడం ఫస్ట్ దేశం ఏముందంటే ఫస్ట్ రాష్ట్రం అభయ్ అంటే గోవా అని గుర్తుపెట్టుకోరు. గోవాలో నీళ్ళు వస్తానే అని, గోవాలో బీచ్ ఉంది కాబట్టి నీళ్ళు అని గుర్తుపెట్టుకోరు. జల్ జీవన్ మిషన్ అనేది 2024లో కల్లా వీళ్ళ లక్ష్యం ఉంటే నేర్చుకున్నారంట. కేంద్ర పాలిత అయితే ఇక్కడ రాష్ట్రాలు అయితే గోవాని గుర్తుపెట్టుకోవాలి. అదే ఫస్ట్ కేంద్ర పాలితం అయితే దాదానగర్ హవేలీ. ఓకే, 2 తర్వాత రోడ్డు ప్రమాదాలు 50% తగ్గించాలి. ఎంత? 50% తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? 4 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు లెక్కేసుకుంటే. తో రాజ్మార్గ్ యాత్ర పోర్టర్ అంటే బండి వెళ్ళేటప్పుడు బండి యొక్క వేగం అందులో తెలిసిపోతుంది. రాజ్మార్గ్ యాత్ర పోర్టర్ అనేది యాప్ ద్వారా ఇది దీషిర్ యాప్. ఈ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో అది ఆ వేగం ఎంత అవుతుందో అనేది తెలుస్తుంది. సో దీనివల్ల ప్రమాదాలు అనేటివి తగ్గిపోతాయి. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలు 50% తగ్గించాలి. దేనికి? 2024 వరకు. ఎట్లా? ఇంకా హైవేలు బాగా చేయాలి, మలుపుల దగ్గర మంచిగా చేయాలి, హెల్మెట్ ధరించాలి, ఇట్లా ప్రమాదాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ వీటి కిందికి వస్తాయి. దేని కిందికి? రోడ్డు ప్రమాదాల కిందికి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. రాజ్మార్గ్ యాత్ర అనేది మార్గం అంటే మార్గం గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత 2025, సో 2025 వరకు సాధించవలసిన లక్ష్యాలు ఏంటిదంటే 5 ట్రిలియన్ అండ్ ఎకనామిక్ సాధించాలి. 5 ట్రిలియన్ అంటే ఏంటిది అని అంటే ఇది ఎప్పుడు 2025. 5 ట్రిలియన్ అంటే 2025 అని గుర్తుపెట్టుకోవాలి మీరు ట్రిక్ ద్వారా. ఇది ఇప్పుడు మీకు సాధించవలసిన లక్ష్యాలు అని అంటే 2024 వరకు అవి ఉన్నాయి. ఏంటి ఉన్నాయి 2024 వరకు? జల్ జీవన్ మిషన్ ఉన్నది, రోడ్డు ప్రమాదాలు ఉన్నది, ఇంకేమున్నది జీరో డీజిల్ అని ఉన్నది 2024. మరి 2025 ఏంటిది? 5 ట్రిలియన్ అంటే 5 ఈడ 5 ఉన్నది కాబట్టి 2025 అని గుర్తుపెట్టుకోవాలి. పక్కకు 2 5లు ఉన్నాయి కాబట్టి ఇది ఎప్పుడు అనేది. ఓకే, ఇది భారతదేశంలో తయారైన వస్తువులు, వాటి సేవలను, వాటి యొక్క విలువ లెక్క కడితే దాని విలువ 5 ట్రిలియన్గా ఉండాలి. ఇక మన దగ్గర తయారైన వస్తువులే మన దగ్గర ఆ లెక్క కడితే గట్లుండ అంటే వస్తు సేవలు ఎక్కువగా ఏ దేశంలో ఉంటాయో ఆ దేశం ఎకనామిక్గా బాగుంటుంది అనేది లక్ష్యం. సో అందుకే మన దేశంలో మనం అట్లా లెక్క కడితే ఈ 2025 వరకు 5 ట్రిలియన్స్ ఉండాలి అనేది దీని ఉద్దేశం. ఓకేనా? 25 అని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత భారతదేశంలో ప్రతి గ్రామీణ పంచాయతీలకు ఏం కావాలంటే ఆప్టిక్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయము కల్పించారు. ఎప్పుడిది? 2025కు. ఏంటిది ఇట్లా అంటే భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. ఓకే, రోడ్డుపై డ్రిల్లింగ్ చేస్తుంటే కింద నుంచి మొత్తం ఫైబర్ నెట్ సదుపాయం ఉంటుంది. దాన్నే ఫైబర్ నెట్ సదుపాయం, ఆప్టిక్ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాలు. ఓకే, ఇది ఎట్లా గుర్తుంటుంది మీకు? అంతే గుర్తుండాలి కొంచెం అన్న. తర్వాత టీబీ ఫ్రీ 25, టీబీ 25,000 అని గుర్తుపెట్టుకోరు. కరెక్ట్గా 25,000 అంటే ₹1,00,000 4 టీవీలు అని గుర్తుపెట్టుకోరు. టీవీలు ₹1,00,000 4 టీవీలు అంటే ₹25 కోటి అంటే 2025 అని గుర్తుపెట్టుకోరు. ఖచ్చితంగా గుర్తుంటుంది. 2025 కల్లా టీబీ ఫ్రీ అంటే టీబీ అంటే ఏంటిది? క్షయవ్యాధి అంటే లేకుండా చెయ్యాలి వీళ్ళ టార్గెట్. సో బ్యాక్టీరియా ద్వారా అంటువ్యాధి, ఇవన్నీ డిసెంబర్లో 2024 డిసెంబర్లో జరిగినాయి ఇవి. ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిసెంబర్ 24లో ఉన్నది. క్షయవ్యాధి లేకుండా చేయాలి. బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది అబ్బా, ఇది అంటువ్యాధి కూడా. దీని గురించి ఎన్ని ఇస్తాడో మనకు తెలియదు, ఏ రకంగా ఇవ్వచ్చు. టీబీ ముక్త భారత అంటే 100 రోజులు ప్రోగ్రాం ఉండేది అభియాన్. భారతదేశంలో 100 రోజుల ప్రోగ్రాం టీవీ పైన ఉన్నది. ఓకే, వరల్డ్ ప్రకారం 2030 వరకు WHO ప్రకారము 2030 కన్ఫ్యూజ్ చేస్తాడు మీకు. ఇగో వరల్డ్ ప్రకారం అంటే ప్రపంచ ప్రకారము టీబీ 2030 వరకేమో మొత్తం తరిమి కొట్టాలి. ఎవరు? ఇది ప్రపంచ ప్రకారం. దేని ప్రకారం? WHO ప్రకారం 2030. ఇక్కడ 30 గుర్తుపెట్టుకోరు. ఇది 3 ఉంది కదా అబ్బా, గిట్లా 30 అని ఎట్లా గుర్తుంటుంది? ఇది ఏంటిది? ఇది W కాబట్టి 3 గిట్లా అని గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఇలా 0 ఉన్నది 0, ఇది ఒకటి 30 మంచి గుర్తుకుంటుంది. ఇది ఎప్పుడని కన్ఫ్యూజ్ అవుతారు. వీడు ఎప్పుడు అని ఇస్తాడు, తప్పకుండా ఇస్తారు ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్. ఎందుకంటే మేము చేయబోయేది ప్రపంచానికి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ స్కీమ్స్ ఇస్తారు మనకు. మనకేమో ఇప్పుడు మొత్తం మొన్న గవర్నమెంట్ మధ్యలో ముఖ్యమంత్రి స్కీమ్స్ రానప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వమే. పేపర్ 4ల అదే గ్రూప్ 1ల అన్నీ ఏమొచ్చినాయి బాగా అవి వచ్చినాయి. అంతకంటే ముందు ఇవన్నీ మనకి పోయిన ప్రభుత్వమే ఇచ్చారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తారు. ఇక 30 అనేది ఎట్లా గుర్తుండాలంటే WHO దేని ప్రకారం? ఇది టీబీ ప్రకారం. టీబీ అనేది ఇక దీనికి గుర్తుపెట్టుకోరు. W అంటే 30 వరకు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 20% ఎథనాల్ ఇన్ పెట్రోల్ 2025 కల్లా ఇది కాకుండా ఉండాలి. మరి ఏంటిది అది ఎథనాల్ అంటే? చూద్దాం. మనం వాడుతున్న పెట్రోల్లో 20% కలపాలి. ఏంటిది? ఇది ఎథనాల్. ఇది కలిపితేనట పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల పొల్యూషన్ తక్కువగా అవుతుంది. అది ఎంత? 20% కలపాలని ఫస్ట్ చెప్పుకున్నారు. ఇప్పుడేమో 2025లో 18% కూడా కలపవచ్చు అని రీసెంట్గా చెప్పారు. 18% అని రీసెంట్గా చెప్పారు. ఫస్ట్ ఏమో 20% అని చెప్పారు. ఏంటిది? ఇక పెట్రోల్లో కలిపేది అంటే ఇథనాల్ పెట్రోల్ కలుపుతారు. ఈ ఇథనాల్ కలపడం వల్ల పొల్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు? 2025. ఓకే, తర్వాత గిన్ ఎనర్జీ స్టేట్. ఏంటిది అది? గిన్ ఎనర్జీ స్టేట్ అంటే హిమాచల్
హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు 2025 కల్లా ఆ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ స్టేట్గా అవతరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరిది? హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు. మీకు ఎక్కడైతే రాష్ట్రం పేరు రాదో అది మొత్తం భారతదేశం గురించి, ఎక్కడైతే రాష్ట్రం పేరు వస్తుందో ఆ రాష్ట్రానికి సంబంధించిందండి. ఓకే, ఎక్కడైతే రాష్ట్రం కనిపిస్తలేదో అది మొత్తం అన్ని దేశాల గురించి టార్గెట్. అది భారతదేశం యొక్క టార్గెట్. ఇదేమో వీళ్ళది హిమాచల్ ప్రదేశ్ వాళ్ళది టార్గెట్. అక్కడ కోల్ డీజిల్ వాడరు. ఇక్కడ ఇట్లా ఈ టార్గెట్ పెట్టుకున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు? హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ అసలు ఈ బొగ్గు కానీ డీజిల్ కానీ పెట్రోల్ ఏది వాడరు. చాలా గదే సోలార్ హైడ్రోజన్ వాటర్, దీంతోటే హైడ్రో వాటరు సోలార్ వాటర్ తోటే తయారు చేసుకుంటారు విద్యుత్. కాబట్టి ఇవన్నీ ఏమి లేవు. ఓకేనా? అందుకే గ్రీన్ ఎనర్జీ స్టేట్ అని చెప్పారు. దేనికి? హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు. తర్వాత డిఫెన్సీ గూడ్స్ అండ్ సర్వీసెస్ 35,000 కోట్లు. అబ్బా, 35,000 కోట్లు క్రౌడ్స్. ఇక భారతదేశానికి సంబంధించి డిఫెన్సీ మినిస్టరీ టార్గెట్ ఏమంటుంది? తయారు చేసిన వస్తువులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, తయారు చేసిన వస్తువులు లైక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి. ఇక్కడ తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతి చేయాలి. మన దగ్గర వస్తువులు తయారు చేసి మనము ఎగుమతి చేయాలన్నట్టు, వాళ్ళకు పంపించాలి. సో దాన్ని ఏమంటారు మరి? డిఫెన్సీ గుడ్ అని అంటారు. సర్వీసెస్ 35,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. సో ఇది ఎప్పుడు కావాలి? మళ్ళీ 2025 కల్లా కావాలి. ఓకే, మొత్తం 2025 అయిపోయినాక 26లో దీని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసినవి విదేశాలకు తీసుకుపోవాలి. ఏంటి అవి? డిఫెంట్. ఇక 2027 ఉన్నది. 26లో మరీ ఇంపార్టెంట్ ఏం లేవని చెప్పారు. ఇక 27లో ఇంపార్టెంట్. ఇక 27 లక్షలు. అక్కడ 24 అయిపోయింది కదా, 25 అయిపోయింది కదా. ఇప్పుడు 2027 లక్షలు కుష్టి వ్యాధి నిర్మూలన 2027 వరకు. ఓకే, లెప్రసీ అంటారు కదా. సో జార్డాన్ దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిగా కుష్టి వ్యాధిని నిర్మూలించేసిన దేశం అడిగితే ఇక జోర్దాన్ దేశంలోనంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుష్టి వ్యాధి లేకుండా నిర్మూలించిన దేశం అట అది. ఏది? జోర్డాన్. జోరుగున్నదని గుర్తుపెట్టుకోవాలి. కుష్టి వ్యాధి జోరుగున్నది కుష్టి వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జోర్డాన్ అని గుర్తొస్తుంది, తప్పుగా అనుకోవద్దు. జోరుగున్నది, ఆ దేశంలో జోరుగున్నది ఏంటిది? కుష్టి వ్యాధి జోరుగా ఉన్నది కాబట్టి జోర్దాన్లో ప్రపంచంలో మొట్టమొదటిగా కుష్టి వ్యాధిని నిర్మూలించిన దేశం ఏంటిది? జోర్డాన్ అని గుర్తుపెట్టుకోవాలి. 2027 వరకు భారతదేశంలో పూర్తిగా నిర్మించాలనేది టార్గెట్. 2027 వరకు. అబ్బా, ఇప్పుడు 25 కదా, మనం 26, 27 ఇంకా 2 సంవత్సరాల వరకు ఇది ఏం చేయాలి? నిర్మూలన టార్గెట్ చేసింది. ఏంటిది? కుష్టి వ్యాధిది. క్షయవ్యాధి ఇస్తాడు మీకు, కుష్టి వ్యాధి ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు అన్ని వ్యాధుల గురించి ఇస్తాడు, ఎయిడ్స్ గురించి ఇస్తాడు. కన్ఫ్యూజ్ కావద్దు. మరి కుష్టి అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కుష్టి రోగం వచ్చినోడు ఏడుతాడు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, తప్ప అట్లా అనొద్దు. కానీ ఇగో 27 ఏడుపు ముఖం పెట్టుకున్నాడు అని గుర్తుపెట్టుకోరు ఇక్కడ కుష్టి. ఓకే, తర్వాత ఏపీ ప్లాస్టిక్ ఫ్రీ అండి. ఏపీ ప్లాస్టిక్ ఫ్రీ అంటే 2027 నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా టార్గెట్. ఎవరిది అది? ఏపీ వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనికోసం అమెరికా దేశానికి సంబంధించి పార్లే ఓజన్ అనే సంస్థ కూడా ఏపీకి మద్దతు ఇచ్చింది. పార్లే ఓజన్ అట. ఓకే, సుషిరా. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా టార్గెట్. ఎవరిది? వీళ్ళదే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. ప్లాస్టిక్ రహిత చేస్తారట, చేద్దరు. మరి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లాస్టిక్ 2027 27 రూపాయల ప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోరు. 27 రూపాయల ప్లాస్టికు. ఓ పార్లే బిస్కెట్ కూడా అని గుర్తుపెట్టుకోరు. పార్లే ఓజన్, పార్లే బిస్కెట్ కూడా, పార్లే బిస్కెట్ కూడా అంటారు కదా, బిస్కెట్ కూడా. పార్లే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి 27 రూపాయలకు. ఏపీ ప్లాస్టిక్ సంచి పట్టుకున్నాను ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే అది వస్తుంది. తర్వాత బోధకాలు అంటే కదే ఏమంటే ఒక కాలు ఇట్లా ఉబ్బుతో చూడండి కొద్దాం. గ్లోబల్గా మాత్రం 2030 బోధకాలు. గ్లోబల్గా అంటే WHO ప్రకారము 2030. ఇది కూడా దీని ప్రకారం ఇక్కడ 2027. మన భారతదేశం ప్రకారం, వరల్డ్ ప్రకారం అయితే 2030. సో భారతదేశంలో 2027 వరకు బోధకాలు నిర్మూలన జరగాలి. ప్రపంచవ్యాప్తంగా బోధకాలు 2030 ఒక టార్గెట్.
ప్రపంచవ్యాప్తంగానేమో 2030 టార్గెట్. ఇక ఈడ మన దేశం ప్రకారం అయితే 2027. కొంచెం దేశం కాబట్టి ఓ 3 మార్కులు తక్కువ అని గుర్తుపెట్టుకోరు. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ 2030 వరకు భారతదేశం నుండి పూర్తిగా తరిమివేయాలి. 2030 వరకు మన దేశంలో ఫస్ట్ బాగా ఎయిడ్స్ కేసులు ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. చూసిరా మహారాష్ట్ర వామ్మో. సెకండ్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ చూసిరా. అబ్బా తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది మరి రాయరి తెలిసిందా మీకు తెలుసా? ఎయిడ్స్లో తెలంగాణ ఏ పొజిషన్లో ఉందో. ఇక్కడనైతే 2 ఉన్నాయి అందులో బుక్ల వీడియోలో 2 రాసిన నేను. ఫస్ట్ది అయితే మహారాష్ట్ర పాడగాని ఇగో మహారాష్ట్ర, ఇక 2 అంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్. తర్వాత 2030 వరకు వీళ్ళ టార్గెట్. ఓకే, ఇది మొత్తం భారతదేశం గురించి. తర్వాత మలేరియా, ఈ అన్ని రోగాలు ఒకటేసారి ఇస్తాడు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయొచ్చు. మలేరియా 2030, మలేరియా 30 అని గుర్తుపెట్టుకోరు. మలేరియా మా అని గుర్తుపెట్టుకోరు. మలేరియా 30 అని గుర్తుపెట్టుకోరు. 2024లో ఫస్ట్ టైం కాబో దేశం పూర్తిగా ఎలిమినేట్ చేసింది దేన్ని? మలేరియాని. 2030 భారతదేశము టార్గెట్, 2030 వరకు భారతదేశం టార్గెట్ పెట్టుకున్నది మలేరియా రహిత దేశం కావాలని. 2024లో ఈజిప్ట్ కూడా మలేరియా రహిత దేశం అయింది. చూడు ఈజిప్ట్, అబ్బా ఈజిప్టు మలేరియా రోగం జప్తు చేసింది పోయింది అని గుర్తుపెట్టుకోరు. ఈజిప్టును జప్తు చేసింది పోయింది అని గుర్తుపెట్టుకోరు. 2024లోనే ఈజిప్ట్ కూడా మలేరియా రహిత దేశంగా వచ్చింది. ఇది ఇచ్చే క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. ఓకేనా? ప్లీజ్ దయచేసి ఒక్కసారి చూడండి మీరు. కొన్నే ఉన్నాయి, ఇంకొకటే ఉంది. 1 మార్క్ వచ్చే ఏరియా ఇది. దీని తర్వాత కొంచెం మోటివేషనల్గా ఒక వీడియో చేస్తున్నా, చూద్దాం. ఇండియా రైల్వే ఏంటిది? నెట్ జీరో 2030. నెట్ జీరో అంటే రైలు కాల్ పెట్రోల్, అదే కోల్ దేని అంటారు, బొగ్గు పెట్రోలు డీజిల్ రేటు ఇంజన్లకు వేస్తుంటారు కదా, అవి రైల్వే ఇంజన్లకు వేస్తుంటారు కదా, అట్లా వాడకుండా హైడ్రోజన్ విద్యుత్ తో వచ్చేవే నడిపియాలనేది దీని లక్ష్యం. దేని లక్ష్యం అది? ఇండియన్ రైల్వే నెట్ జీరో లక్ష్యం. బాల్య వివాహాలు, ఇది బాల్య వివాహాలు ఇగో దేశం పేరు ఇచ్చింది ఇక్కడ, ఒడిశా అంటే 2030. అంటే బాల్య వివాహాలు పూర్తిగా తరిమి కొట్టాలి 2030 వరకు. ఈ మొత్తం ఇది ఎవరిది మరి? ఒడిశా టార్గెట్ ఇది. వీళ్ళ దేశం వీళ్ళ రాష్ట్రం టార్గెట్. ఒడిశాది టార్గెట్ ఏంటిది? బాల్య వివాహాలు ఒడిశా. వివాహాలు ఇంకేం దేని మీద లేవు, ఒడిశా వివాహాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ర్యాబీస్ వ్యాధి అండి 2030. ర్యాబీస్ 2030 ఇది కుక్కలు పిల్లులు ఖర్చుతో వస్తుంది. దీన్ని పూర్తిగా నిర్మూలించాలని భారతదేశము టార్గెట్ పెట్టుకున్నది. ఎప్పుడు? 2030 వరకు. ఏంటిది అది? ర్యాబీస్. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే 2030 వరకు. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. అబ్బా మరి 2030 వరకు అన్ని దేశాలు అభివృద్ధియే. ఈలో ఎస్డిజి 17 ఉంటాయి, ఇవి 17 ఉన్నాయి భారతదేశంలో అన్ని దేశాలకు సంబంధించే ఇవి. ఓకేనా? ఒకటి వస్తే ఒకటి. ఇక 2047 అబ్బా 2047 కూడా పెట్టుకున్నారు. ఏంటి చూద్దాం. ఫస్ట్ది 2047లా అంటే రక్తహీనత 47 రూపాయలు అని గుర్తుపెట్టుకోరు. 47 మార్కులు. కోడలకు రక్తహీనత బాగా ఉన్నది కాబట్టి 100కు 47 మార్కులు వచ్చినాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేకపోతే 50కి అని గుర్తుపెట్టుకోరు. 50కి 47 మార్కులు ఇచ్చిర్రు ఎవరు? అత్త మామలు 3 మార్కులు తక్కువ కాబట్టి 57 మార్కులు. ఖచ్చితంగా రక్తహీనత ఉన్నది ప్రెగ్నెంట్స్ లేడీస్కి అయితే ఇంకా బాగా. ఓకేనా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా బిడ్డ అయినా కోడలైనా దయచేసి అట్లా చెయ్యొద్దు. 40 వరకు రక్తహీనత అంటే 2047 వరకు సికెల్ సెల్ ఎనీమియా అంటే రక్తహీనతను భారతదేశం నుండి పూర్తిగా తరిమివేయాలి. ఎనీమియా అంటే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు 127 రోజులు జీవితకాలం బ్రతుకుతాయి, కానీ ఈ వ్యాధి ఉన్న వారికి 20 రోజులు మాత్రమే బ్రతుకుతాయి. సో అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి బాగా కనిపిస్తుంది ఇది. ఓకేనా? దయచేసి మీరు కూడా కేర్గా ఉండండి. ఎవరైనా ఉంటే లేదంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వండి. సచ్చిన నిద్ర వస్తలేదు, ఏమో ఉంది కదా, సచ్చిన సాప కన్నా రేటు ఉన్నది మనిషికి రేటు లేదన్నట్టు. అస్సలు నిద్ర రాదంటే నిద్ర రావాలి అని పడుకున్నా కూడా పట్టనే పట్టది. మనసులో ఏదో పెట్టుకుంటే 7 కిలో వస్తుంది అబ్బా నిద్ర.
ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఏంటిది అనేటోళ్ళకు నిద్ర రావు. 20 రోజులు కానీ చూసుకోవాలి ఆరోగ్యం. 20 రోజులు మాత్రమే వాళ్ళకు బ్రతుకుంటాయి. సో టు మేక్ ఇండియా ఎనర్జీ ఇండిపెండెంట్, మనము సూర్యరశ్మి ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి అంతే. ఎక్కడది టు మేక్ ఇండియా ఎనర్జీ ఇండిపెండెంట్ అంటే ఇదే, మనము సూర్యరశ్మి ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, పవర్. ఓకే, తర్వాత సెల్ఫ్ రెఫిలెన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ అంటే ఇండియా నావెల్ షిప్ మనమే తయారు చేసుకోవాలి. సో షిప్ అనగానే మీకు ఏం గుర్తుకు రాలే? మన నావెల్ని మనమే తయారు చేసుకోవాలి, వేరే దేశాలపై ఆధారపడకూడదు అంటున్నాం. తర్వాత డ్రగ్స్ అండి. ఇదేమో బ్లర్గా వస్తుంది. డ్రగ్ ఫ్రీ ఇండియా 2047 అబ్బా, 47 స్వాతంత్రం అని గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం 47 స్వాతంత్రం వచ్చినప్పుడు డ్రగ్స్ కూడా తినడం డ్రగ్స్ బంద్ అయిందని గుర్తుపెట్టుకోరు. మత్తు పదార్థాలు భారతదేశం నుండి పూర్తిగా వేయాలనేది 2047 వరకు. అబ్బో, ఇంకా మత్తు సంవత్సరాలు దూరం పెట్టుకున్నారు. ఎందుకంటారు గంత దూరం అని ఒకటేసారి అన్నీ పెట్టుకుంటే అయితే మరి గంజాయి, కొకైనా, హీరోయిన్ ఇవన్నీ దానికి సంబంధించినవి మత్తు పదార్థాలు, డ్రగ్స్కి సంబంధించినవి. కాబట్టి ఇట్లా ఇవి లేకుండా 2047 వరకు ఇట్లా ఏం లేకుండా, అంటే ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ అదే డ్రగ్స్ ద్వారా ఏం లేకుండా చెప్తుంది. ఏపీ ఈగల్ పథకం ఉంది. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ గురించి ఈగల్ పథకం అనేది ఉండదు ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ పరివర్తన్ మనకు ఇవ్వచ్చు. ఇది ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? పరివర్తనము అని అంటాడు వాడు. పరివర్తనం కాదు, డ్రగ్స్. ఓకే, పథకం అది. తర్వాత ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ 2047 అబ్బా, ఇన్సూరెన్స్ ఆల్ 2047. ఇది కూడా స్వాతంత్రం అని గుర్తుపెట్టుకోరు. ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా కలిగి ఉండాలి. భారతదేశంలో మొత్తము 143 కోట్ల జనాభాలో 50% అంటే 50 మందికే జనాభాకు 50% జనాభాకే ఇన్సూరెన్స్ కేవలం ఉన్నాయట. మరి అట్లా వద్దు, ప్రతి ఒక్కరికి కావాలని ఇది తీసిరు. అందుకే ఉండాలి అందరికీ భారతదేశంలో మొత్తం. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా కలిగి ఉండాలి. తర్వాత డెవలప్డ్ ఇండియా 2047, అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే డెవలప్ అవుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఇన్సూరెన్స్ చేస్తారు. స్వాతంత్రం వచ్చినప్పుడే డ్రగ్ గురించి మాట్లాడాలనే విషయం మీ మనసులో పెట్టుకోండి. ఓకేనా? ఇది చిన్నప్పటి నుంచే మనము చదువుకునే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశం మన భారతదేశం. అభివృద్ధి చెందిన దేశం కాదు, చెందుతున్న దేశం అని. ఇంకెన్ని సంవత్సరాలు చెందుతుంటుందో. డెవలప్డ్ ఇండియా 2047. ఇప్పుడు కూడా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంది. వికసిత్ భారత్ అని దీనిపైన ఒక ప్రోగ్రాం జరిగింది. అభివృద్ధి చెందిన దేశం 2047 వరకు 350 ఎయిర్పోర్ట్స్ అండి. 2047 వరకు కొత్తగా 350 ఎయిర్పోర్ట్స్ కట్టాలి. ప్రస్తుతం 150 నుంచి 155 వరకు భారతదేశంలో ఉన్న మొత్తం ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా కట్టాలనుకుంటున్నారు. కాబట్టి అవి కూడా కట్టాలనుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు. ఇక చూడరి టార్గెట్ లక్ష్యం 2070. ఏంటిది మీరు? శూన్య ఉద్గారాలు, నెట్ జీరో కార్బన్ ఎమినేషన్. ఎలిమినేషన్ ఏంటిది? నెట్ జీరో కార్బన్ ఎలిమినేషన్ ఎప్పుడు? 2070 వరకు. బతుకుతే చూస్తాం మనం. 2070 వరకు జీరో కార్బన్ టార్గెట్ భారతదేశంది. 50% అంటే 2030 వరకు కావాలి. సూర్యఘర్, పెట్రోల్ ఘర్ ఇవన్నీ తీసిరు. విద్యుత్ మాత్రమే వస్తాయి, విద్యుత్ మాత్రమే రావాలి. ఓకే, ఇక అయిపోయినవి. ఇది మొత్తం ఒక టాపిక్ ఖచ్చితంగా. ఇక మీరైతే 2047 అనగానే మీకేమో రక్తహీనత గుర్తుకు రావాలి, టు మేక్ ఇండియా ఎనర్జీ అనేది గుర్తుకు రావాలి. ఓకే, రిలయన్స్ అనేది గుర్తుకు రావాలి. తర్వాత
ఏమంటారు దాన్ని, డ్రగ్స్ గురించి గుర్తుకు రావాలి. తర్వాత ఇన్సూరెన్స్ అనేది 47లని గుర్తుపెట్టుకోవాలి. డెవలప్డ్ ఏరియా అనేది ఇండియా అనేది కూడా 2047లని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2070 ఇక లాస్ట్కు షష్టి పూర్తి వచ్చేసింది మనకు, అయిపోయాయి. షష్టి పూర్తి అయిపోయింది. ఓకే, ఒక బుక్ ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి. 100 సార్లు 100 బుక్ చదివితే విన్ గారు. ఓకే ఓకే, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇందులోకి ఖచ్చితంగా టాపిక్ వచ్చే విషయం పైన నేను చెప్పాను. అండ్ జీకే అది ఏం చేయమంటున్నారు కదా, అసలు సోషల్ మెథడ్ చేయమంటున్నారు. సోషల్ మెథడ్ చేస్తా. ఇంకొకటి సోషల్ కంటెంట్ కూడా చేయమని చెప్తున్నారు. కంటెంట్ ప్లీజ్ అడ్డ మీద నుంచి అస్సలు ఇవ్వద్దండి దయచేసి. ఒకవేళ ఈజీగా వస్తే ఎట్లా పేపర్ అని అనుకుంటారా, మన అదృష్టంలో ఉన్నది. ఇగో ఒకటి చెప్తా నేను, ఇది ఏంటిదంటే ఇగో ఇది అదృష్టం, ఇది చేతు, ఇవి ఇది ఇగో ఇది అదృష్టం. ఈ బౌండరీ దాటి మనం పోలేము, అదృష్టంలో ఉంటేనే వస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో ఇక్కడ హింట్స్ ఇచ్చారు చూసారా, ఇవి మనం పొందడానికి ఖచ్చితంగా కష్టపడాల్సింది. నీకు ఎట్లా తెలిసి ఇవి ఉన్నాయని? అదృష్టం ఉంది, తప్పకుండా దేవుడు రాస్తాడు, ఎప్పుడో చేసి పెడతాడు. పెళ్ళి, పిల్లలు, అది మొత్తం అదృష్టమే ఉంటుంది. అదృష్టంలో రోజువారీ ఇవన్నీ ఇస్తాడు కదా, ఇవి కూడా మీకు అదృష్టంలో ఉంటేనే దొరుకుతాయి. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు కదా కష్టపడాలని. మరి ఇక్కడ నువ్వు కష్టపడింది ఎట్లా, నువ్వు అదృష్టంలో ఉన్నాయి కూడా నువ్వు పొందాలంటే దానికి ఏదో మెథడ్ చేయాలి కదా. సో దానివల్ల టెన్షన్ తీసుకోకరి. నెక్స్ట్ వచ్చే వీడియో చాలా అద్దిరిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్ స్థాయికి పోతాయి. ఓకే, సూపర్గా చెప్పిన నేను. ఆ వీడియో వింటే కథ మస్తు వస్తుంది. అండ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి, అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరు ఇలాగే నా కోఆపరేట్ చేయండి, నేను కూడా మీకు అంత కోఆపరేట్ చేస్తాను. హెల్త్ ఏం లేదండి, చాలా జ్వరం వచ్చింది. ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి రాడా, అంత ఐస్ క్రీమ్లు తింటే అంత జ్వరం వచ్చింది. నైట్ వండుకోకపోతే జ్వరం వచ్చింది. ఇక చెప్తే మళ్ళీ కారణాలు చెప్పినట్టు అవుతుంది. ఓకే, ఇక తగ్గిపోయింది. శాతం అవుతుంది అని అనొద్దు, శాతం అవుతలేదంటే శాతనే కాదు మళ్ళీ. ఓకే, లక్ష లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ 2070 వరకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ ఆల్ మెంబర్స్. ఓకే.